చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక కేసీఆర్ పని అయిపోయింది, బయటికి రాడు, వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. మరి ఈరోజు కేసీఆర్ కూడా బయటకు వచ్చిండు, త్వరలో సింహంలాగా గర్జిస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? మీరు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, బిడ్డ తెలంగాణ తెచ్చిండే బాపు కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ రాడు అని మళ్ళీ మీరేం బీక్తున్నారు? ఇప్పుడు ఈ 14 నెలలు ఏం బీకిండ్రు? ఏం బీకిండ్రు? కేసీఆర్ వస్తేనే మీరేమైనా వీక్తారా? కేసీఆర్ ఉంటేనే మీకు 14 నెలల టైం ఇచ్చిండు బాపు కేసీఆర్. ఎందుకంటే మా 10 సంవత్సరాలలో ఆయన రాకపోని ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఏ సంక్షేమ పథకము ఎప్పుడు అంటే హామీలు ఇవ్వకుండానే ఇచ్చిండు మా బాపు కేసీఆర్. రైతు బంధు ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు, రైతు బీమా లేదు. ఇవన్నీ మా బాపు కేసీఆర్ ఇచ్చిండు. మీరు ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తున్నారా? ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2500 ఇస్తున్నారు మహిళలకు. ఇస్తున్నారా మీరు? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? గర్భవతులకు 13,000 ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇచ్చే పెన్షన్లో 2,000 4,000 ఇస్తా అన్నాడు రాగానే. ఎక్కడ పోయినాయి 2,000? అదే 2,000 బాపు కేసీఆర్ ఇస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చిర్రు మార్పుల 7,000 మందిని మీరు అంటే నిరాశీలం చేసిండు హైడ్రా తీసుకొచ్చి. హైడ్రా అంటేనే తెలియని ప్రజలను ఈరోజు భయభ్రాంతులను చేసిండు రేవంత్ రెడ్డి. నిరాశలు వాళ్ళు కష్టపడి జీవితాంతం సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ఇదే బాపు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లలో పంపించారు. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్లు బాలేవు అన్నాడు, ఉసుకతోని కట్టిండు, అదే డబుల్ బెడ్రూమ్లలో పంపిస్తున్నాడు. అంటే ఈరోజు అసమర్థత పాలన కాబట్టే ఈరోజు బాపు కేసీఆర్ 14 నెలల తర్వాత బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదే మా రూలింగ్లో ఉన్నా కానీ వాళ్ళు బయటికి వస్తలేరు. మేము బీఆర్ఎస్ వాళ్ళమే ప్రజలలో పోయి పనిచేస్తున్నాం. రేషన్ కార్డులు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగ భృతి ఇప్పుడు యువకులకు ఇస్తాడు. అంటే ఒక బస్సు మాత్రమే తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రైతులకైతే 2 దఫాలది పోయింది, రైతులది పోయింది. మేరీగడ్డ అంటున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పర్రెలన్నావు, ఎక్కడ పోయినాయి పర్రెలు? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీళ్ళు ఉన్నాయి? ఎక్కడ నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేరు ప్రజలకు? ఈరోజు రైతులకు నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేరు? ప్రతి ఒక్కటి జూటా మాటలు, 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను కన్నమ్మ కష్టాలు పెడుతున్నారు. కాబట్టి బాపు కేసీఆర్ బయటికి వచ్చిండు. బాపు కేసీఆర్ రావడానికి కారణం ఇదే. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యకర్త కాడి నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలకు, మళ్ళీ అంటే కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి పని పెట్టడానికే బాపు కేసీఆర్ నిర్దేశం ఇవ్వడానికే వచ్చిండు బిడ్డ రేవంత్ రెడ్డి. ఇక సంలాంచుకోగలరు. కేసీఆర్ సంబంధించి గతంలో కేసీఆర్ అమెరికా పారిపోయిండు, ఇక తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉండే, గతంలో వేసినంత అవినీతి బయటపడతాన ఉద్దేశంతో అమెరికా పారిపోయిండని చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రచారం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి ఓటుకు దొంగలాగా అప్పుడు పారిపోయిండు అట్లా అని చెప్పేసి. ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ మీద కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ ఉన్నన్ని రోజు బాపు కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ సింహంలాగా కొట్లాడేటోడు, వీనిలాగా వెనక దర్వాజాల పంటి ఉరికిపోయేటోడు కాదు. వాళ్ళు ఎన్నో చెప్పారు కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాడు. వాడు అబద్ధాలు చెప్పి కేసీఆర్ని తిట్టి ఉన్నాడు. కానీ అట్లాంటి ఉరికిపోయే పరిస్థితి నీకు వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడో నువ్వు చూడు. అంటే ఇన్ని రోజులు ఒక పక్క హరీష్ రావు, మరోపక్క కేటీఆర్, మరోపక్క కవితతోటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితులు ఎట్లుంటాయంటారు? తట్టుకోలేడు. అంతే రిజైన్ ఇవ్వాల్సింది, లేకుంటే ఉరికిపోవాలి, లేకుంటే బీజేపీల కన్నా కావాలి, లేకుంటే మళ్ళీ మా బీఆర్ఎస్ల కన్నా కలవాలి. మా బీఆర్ఎస్లో ఇది తట్టుకోలేక ఈరోజు ఇన్ని రోజులు కేసీఆర్ అని జపం చేసిండు కదా. కేసీఆర్ వచ్చిండు, ఇప్పుడు రాత్రికి నిద్ర పడుతుందో లేదో రేవంత్ రెడ్డికి అది చూడమని చెప్పండి. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ కష్టం ఉన్నది కాబట్టి ఈరోజు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ప్రజల వరకు ఎక్కడ వరకు అవుతుంది, ఏ దిశ పోతే ప్రజలకు న్యాయం అవుతుంది, ఎట్లా పోతే వాళ్ళ సంక్షేమ పథకాలు ఇప్పియాలి, వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. కాబట్టి రైతు బంధు, రైతు బీమా, బీసీ కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్లు రావాలి. అంటే ఈ మధ్య కాలంలో ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద ఇబ్బందులు గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కేసీఆర్ బయటికి వస్తే వాళ్ళంతా ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. అందరికీ ఇవన్నీ ఒట్టి జూటమాట కేసులు పెడుతూనే ఉంటారు. కేసులదే మన కొత్తనా మాకు బీఆర్ఎస్ వాళ్ళకు? కేసులు ఏం కొత్త లేవు. తెలంగాణ ఉద్యమాలు అప్పటి నుంచి కేసులు పెడుతూనే ఉన్నారు, అయిపోయింది, మళ్ళీ కేసులు పెడతారు. వీళ్ళకి అలవాటు లేదు కదా, వీళ్ళు ఉద్యమాలలో లేరు. ఏ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఉద్యమం దాన్ని తెలంగాణ తీసుకురావడానికి ఎంత బాధపడ్డాడో బాపు కేసీఆర్, ఆ బాధ వీళ్ళకి తెలియదు కాబట్టి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడారు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు. జనాలకు కూడా తెలవాలి కదా. జనాలకు కూడా ఏమనుకున్నారంటే బాపు కేసీఆర్ కన్నా కొంచెం ఎక్కిస్తారు అనుకున్నారు. కానీ అది లేదు ఇది లేదు అంటారు. ఎలక్షన్ల ముందు బాపు చెప్పిండు, బుడుబుడకలోడు అని వస్తారు మన ఇంటి ముంగటికి,
పండుగలప్పుడు అప్పుడు ఇప్పుడు వాని మాటలు నమ్మకుండ్రు మీరు బాగుండదు, మీరు నాశనం అది అంటారు కదా, ఏదో అయిపోతారు రా తండ్రి అని చెప్తే వినలేదు. ప్రజలకు ఈరోజు తెలిసి వచ్చింది, మళ్ళీ మీరే కావాలంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బాపు కేసీఆరే వస్తాడు కదా తండ్రి. కాబట్టి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం తండ్రికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆర్ మళ్ళీ వచ్చిండు. ప్రజలను అంటారు కదా సురక్షితంగా వాళ్ళను మళ్ళీ హామీలన్నీ ఇప్పించే వరకు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చే వరకు మా బాపు కేసీఆర్ మళ్ళీ బయట ఉంటారు, మళ్ళీ సీఎం అవుతారు. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క అడుగుజాడలు నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆశలని కేసీఆర్ మళ్ళీ నెరవేరుస్తారు, దానిలో డౌట్ లేదు. గతంలో పోల్చుకున్నట్టు ఈ రోజుల్లో ఒక రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, దళిద్రమైన పరిపాలనలో తెలంగాణ ప్రజలు చాలా గోసపడుతూ ఉన్నారు. దానికి ధీటుగా కేసీఆర్ మళ్ళీ రావడం, కేసీఆర్ ప్రజలు మళ్ళీ దగ్గర కావడం, మళ్ళీ పరిపాలించడం, ప్రజల యొక్క తెలంగాణ ప్రజలకు మరొక సంకీర్ణ వాళ్ళు చేసుకున్న జన్మపుణ్య కార్యక్రమంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది. జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నామన్నారు. గతంలో జరిగినట్టు కేసీఆర్ అడుగుజాడలు నడిచినట్టు ఒక వ్యక్తి ఉద్యమకారుడుగా నేను 2001లో మేము తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వాళ్ళం. గతంలో కూడా మేము చాలా కష్టపడి పార్టీని సాధించి చేసుకున్నాం కేసీఆర్ అడుగుజాడలో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన చీకొట్టే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో రేవంత్ రెడ్డి పరిపాలనని పూర్తిగా భూస్వతం చేయాలని చెప్పి పాలసీ ఉన్నారు. చాలా గొప్ప పరిపాలన అందిస్తున్నాడని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏమి ఇచ్చిండు ఆయన? మోసం చేసిన నెంబర్ 1, దగా చేసిన నెంబర్ 1, మోసపూరితంగా నెంబర్ 1, ఓటు నోటుగా దొరికిన దొంగ, పట్టపాగులో మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ. వాడేం పరిపాలిస్తాడు? వానికేమి ఆలోచన విధానం ఉంటుంది. దొంగలకి ఏముంటుంది? తెలంగాణ పొద్దుగాల మొత్తం గుళ్ళు చూస్తారు, సాయంత్రం పోతే దోసుకుంటారు. వానికి అదే ఆలోచన. ఓకే, మొత్తానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు కేసీఆర్ రాకతో? కేసీఆర్ గారు మళ్ళా ప్రజలకి ఒక దైవస్థంగా దేవతలుగా వచ్చి ఆశీర్వదిస్తారో ఈరోజు కేసీఆర్ జరుగుతూ ఉంది. కేసీఆర్ ఇస్తున్నటువంటి ఈరోజు ఒక చర్చ కార్యక్రమంలో పార్టీ యొక్క నిర్ణయాన్ని, పార్టీ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ రేపు ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం ప్రజల దృష్టి ఉంచుకొని. కొడంగల్ నుంచి వచ్చిర్రని చెప్తున్నారు కదా, కొడంగల్ నియోజకవర్గాన్ని గతంలో కేసీఆర్ పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసిండు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని చెప్తున్నాడు. లగచర్లలో ఏమైంది? వాళ్ళ నియోజకవర్గం కదా, కోసుకి కదా, తింకుమెట్ల, మెట్లకొండ, బొమ్మరేస్పేట, బుర్రన్పూరు ఆ ఏరియాలు ఉన్నాయి కదా, అక్కడ రమ్మని ఒకసారి వాడిని చెప్తారు ఏందో కథ. వాడు రోడ్ ఎట్లుంది, వాడి డెవలప్మెంట్ ఎట్లుంది, కోసుకిలో బస్ డిపో ఎవరు కట్టించారు వానికి? రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ల రోడ్డు కోసుకి పోయే ఒక సైకిల్ వరకే ప్రాబ్లం ఉండే, ఒక సైకిల్ వరకే ప్రాబ్లం ఉండే మెత్తుకున్న. ఇలా 100 ఫీట్ల రోడ్డు ఎవడేసిండట? వాని అబ్బోసం వచ్చిండా? అన్ని బూటక మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు అని నువ్వు చేసే పరిపాలన ఇవ్వడానికి నచ్చలేదు. మా నియోజకవర్గంలో ఇప్పుడు రమ్మను అని బట్టలు ఇప్పి కొడతారు. తుంకిమెట్ల కానీ, బొమ్మరేసిపేట కానీ, రూపాయలు మొత్తం వానికి సర్వనాశనం అయిపోవడానికి శివయాత్ర ఇవ్వాల్సింది. డైలీ శివయాత్ర వేస్తున్నాం మా ఏరియాలో. ప్రతి గ్రామంలో శివయాత్ర వేస్తారు. ఎక్కడ వీడియో అక్కడ కట్టేస్తున్నాడు. వీడియో మొత్తం వైరల్ అవుతుందని చెప్పేసి కట్టేసిస్తాడు. ఏ వీడియో తీసుకొని ఇస్తాడు. ప్రతి గ్రామంలో శివయాత్ర ఉంది. ప్రతి గ్రామంలో డిస్ట్రిక్ట్ తగలబెట్టు. ప్రతి గ్రామంలో తువానులు లేవని. ఇప్పుడు రైతు బంధు లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం ఏదైతే కొడంగల్ నియోజకవర్గం కదా, మరి కొడంగల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపెడతారు కదా ముఖ్యమంత్రులు. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మీ పట్ల కావచ్చు? వానికి అహంకారం ఎక్కువ అయిపోయింది, అహంకారం బుద్ధి ఎక్కువ అయిపోయింది. ప్రజలపై దృష్టి లేదు. నేను సీఎం అయినా నా ఎంత తోడు లేడు, ఏది ఏమైనప్పటికీ నాకు సంబంధం లేదు, నేను గెలిచినా లేదా. ఆల్రెడీ వారు చెప్పింది కదా, నన్ను గెలిపిస్తే మీరు మోసపోతారన్నారు. కొడంగల్ ప్రజలు ఏమైపోయారంటే అటు చెప్పిన వాదనలకు డబుల్ వాదనలు చెప్పిన కాలం ఏమైపోయి, అరే మా నియోజకవర్గం కదా, మా లోకల్ కదా, ఇస్తాడేమని చెప్పి ఆస్తా ఇచ్చే రోడ్లు అంతే తప్ప అని ఇప్పుడు సుక్కలు చూపిస్తున్నాడు. వాడు చెప్తూ కొట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ప్రజలంతా.